ఒక ఎంప్లాయీ 90 hours ఇన్ a week పని చేయాలి. అసలు ఏంది ఏమనుకుంటారు వీళ్ళు? ఎంప్లాయీస్ ని స్లేవ్స్ లాగా చూస్తారా? సండే కూడా పని చేయాలా అంటే ఆల్రెడీ డైవర్స్లు అయిపోతున్నాయి, ఆల్రెడీ ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి. మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాచమల తెలుగు. సో చాలా మంది మనలో టెన్షన్ పడిపోతున్నారు, కోపంలోకి వచ్చేస్తున్నారు. ఏంటంటే L&T చైర్మన్ అంటున్నారు ఒక ఎంప్లాయీ 90 hours ఇన్ a week పని చేయాలి, సండే కూడా పని చేయాలి అని అంటున్నారు. అంతకుముందు నారాయణ మూర్తి గారు కూడా ఇలాంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏంది ఏమనుకుంటుర్రు వీళ్ళు? కంపెనీలకి చైర్మన్లు పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇక వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చా? ఎంప్లాయీస్ని స్లేవ్స్ లాగా చూస్తారా అని మనుషులందరూ అనుకుంటున్నారు. కోపంలోకి వస్తున్నారు మనుషులు. ట్విట్టర్లో ఇక్కడ అక్కడ దీని గురించి రాస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, డోంట్ కేర్ ఏ డ్యామ్ అబౌట్ ఇట్. అసలు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి మాటలు అనొద్దు. వాళ్ళు పబ్లిక్ దిక్కు, ఎంప్లాయీస్ దిక్కు ఎంపథెటిక్గా ఉండాలి. వాళ్ళ సెంటిమెంట్స్, ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు ఇలాంటి మాటలు ఎందుకు రాస్తారో నాకు అర్థం కాదు. ఓకే, వాళ్ళు ఒక పాజిటివ్ థాట్తో రాసిండొచ్చు. అంటే ఇండియా డెవలప్ కావాలి, కంపెనీస్ డెవలప్ కావాలి, మనుషులు హార్డ్ వర్కింగ్ అయిపోవాలి అని ఆలోచించి రాసిండొచ్చు. కానీ వాళ్ళు రాసే విధానం కోర్స్ బాగలేదు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఆలోచించే వేరా, ఒక లీడర్, కంపెనీ హెడ్ ఆలోచించే వేరా. సో ఇక్కడ మనము వాళ్ళు ఇలా ఎందుకు రాస్తారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంది అనేది అర్థం చేసుకోనికి ట్రై చేస్తాం. సో పాయింట్ నెంబర్ 1, ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్న పర్సన్. లీడర్షిప్ పొజిషన్ అంటే ఎవరైతే కంపెనీ చైర్మన్ కావచ్చు, CEO కావచ్చు, ఒక వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళంతా ఎలాంటి పొజిషన్లో ఉంటారంటే వాళ్ళు వర్క్ చెయ్యరు, వర్క్ చేపిస్తారు. రిమెంబర్ దిస్, దే డోంట్ వర్క్, దే గెట్ ద వర్క్ డన్. సో దీంట్లో చాలా పెద్ద డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే, వాళ్ళు ఎప్పుడైతే అంటున్నారు నేను 90 hours పని చేస్తా, నేను సండే కూడా పని చేస్తా అంటే, వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని కోడ్ రాస్తలేరు, కంప్యూటర్ ముందు కూర్చొని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తలేరు, ఫీల్డ్ పైకి పోయి ఫిజికల్గా కష్టపడతలేరు. లీడర్షిప్ పొజిషన్లో ఉన్న పర్సన్ ఓన్లీ డిసిషన్స్ తీసుకుంటాడు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్న పర్సన్ అనుకోండి, నేను కంపెనీ CEO కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఒక టాప్ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు. నేనేం చేస్తా తెలుసా? సింపుల్గా నా చుట్టుపుట్టు 2-3 ఫోన్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, ఇంకా నాకు అసిస్టెంట్స్ ఉంటారు. ఆల్మోస్ట్ నాకు ఒక 15 to 20 member టీం ఉంటుంది నాకు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, L&T చైర్మన్ ఒక దగ్గర డ్యామ్ కట్టాలి, ఒక పెద్ద హైవే కట్టాలి, ఎయిర్పోర్ట్ కట్టాలి. అతను ఏం చేస్తాడు? ఎక్స్పర్ట్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్. సింపుల్గా ఫోన్ తీసుకుంటాడు, ఆ సో అండ్ సో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్, వాట్ యూ థింక్ అబౌట్ దిస్, మనకు క్లయింట్ ఇది అడుగుతున్నారు, సో కెన్ వీ డూ ఇట్? ఓకే, ఐల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ 24 hours టైం, రేపు నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయి అంటాడు. ఆ ఇంజనీరింగ్ టీం ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఇంకొక ఫోన్ తీసుకుంటాడు, ఫైనాన్స్ టీం. సో మనకు క్లయింట్ బడ్జెట్ ఇన్ని thousands of crores అంటున్నారు, కెన్ వీ డూ ఇట్ ఇన్ దిస్ బడ్జెట్, ఒకసారి ప్రీవియస్ మన కేసెస్ అన్నీ చూసి చెప్పండి, టుమారో 4 PM నాకు రిపోర్ట్ పంపించండి. సో ఇలా రకరకాల టీమ్స్కి చెప్పేస్తారు. చెప్పేసి వేరే పని చేసుకుంటుంటారు. రేపు 4 PM వీళ్ళు రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్ట్ కూడా ఇతను పర్సనల్గా మొత్తం చదవడు. ఒక 100 page రిపోర్ట్ ఉంది, లేదా 20 page రిపోర్ట్ ఉంది. అతను ఏం చేస్తాడంటే మళ్ళీ అతనికి PA ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్. ఆ PA కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, స్కిల్డ్ PA ఉంటారు. ఆ PAకి ఫోన్ చేసి, నీకు ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఈమెయిల్ చేస్తున్నా, మొత్తం అది చదివి దాంట్లో కీ పాయింట్స్ ఏమున్నాయి నాకు చెప్పు. సో ఆ PA మొత్తము 100 page డాక్యుమెంట్ అయినా 20 page డాక్యుమెంట్ అయినా మొత్తం చదివి దాన్ని సినాప్సిస్ తయారు చేస్తారు, సమ్మరీ తయారు చేసి మళ్ళీ ఫోన్ చేస్తారు. సార్, సో అక్కడ కట్టొచ్చంట, కాకపోతే ఆ హైవే కట్టనికి సో అండ్ సో ల్యాండ్ అక్వైర్ చేయాలి, ల్యాండ్ గురించి సో అండ్ సో లీగాలిటీస్ ఉన్నాయి వగేరా వగేరా. సో లీగల్ టీమ్ నేను కాంటాక్ట్ చేస్తా. లీగల్ టీమ్ని కాంటాక్ట్ చేస్తే నాకు లీగల్ టీమ్ను చెప్పండి, 6 hours నాకు రిపోర్ట్ కావాలి. అంతే, వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు. సో ఒక మనిషి
ఎవరైతే ఫోన్ పైన పనిచేస్తున్నారు, ఈమెయిల్కి రిప్లై చేస్తున్నారు, డిసిషన్స్ తీసుకున్నారు, వాళ్ళు 90 అవర్స్ కాదు, దినంలా 18 to 20 అవర్స్ కూడా పని చేయవచ్చు. 4-5 అవర్స్ పడుకుంటే చాలు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ యాక్చువల్గా తక్కువ ఉంటుంది. వాళ్ళకు డిసిషన్ మేకింగ్ స్ట్రెస్ ఉంటుంది, కానీ ఫిజికల్గా వర్క్ చేసే స్ట్రెస్ ఉండదు. ఒక మనిషి ఫిజికల్గా కూర్చొని ఒక కోడ్ రాస్తుంటే, ఒక మనిషి ఫిజికల్గా కూర్చొని ఒక డాక్యుమెంట్ తయారు చేస్తుంటే, ఒక మనిషి ఫిజికల్గా వెళ్ళి ఒక హైవే కన్స్ట్రక్ట్ చేపిస్తుంటే వాళ్ళకు భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు దినంలో ఒక 8 అవర్స్ కంటే ఎక్కువ పని చేస్తే బాగా టైర్డ్ అయిపోతారు. కానీ ఏ మనిషి అయితే ఏసీలో కూర్చున్నాడు, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారు, వాళ్ళు కార్లో పోతున్నప్పుడు కార్ల పక్కన ఒక పిఏ ఉంటాడు, వాళ్ళు కారులో కూడా పని చేస్తూనే ఉంటారు. పని చేయడం అంటే ఏంది? ఆ పిఏకి చెప్తారా ఏమైంది, ఆ పేమెంట్స్ అన్నీ వచ్చినాయా, వాట్ ఈజ్ ఇట్ కనుకో, ఫోన్ చేసి కనుకో. ఫోన్ కూడా వాళ్ళు కల్పరు. డూ యూ నో దాట్? దే డోంట్ ఈవెన్ డయల్ ఎ ఫోన్ కాల్. ఆ పర్సన్కి ఫోన్ చేసి ఫోన్ లేపినాక నాకు ఇవ్వు అంటారు. ఓకే, సో పిఏ ఫోన్ చేస్తాడు వేరే పర్సన్కి, ఎవరికి ఫోన్ లేపిన తర్వాత ఆ సార్ మాట్లాడతారంట అని చైర్మన్కి ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఒకరికి ఫోన్ చేయాలంటే ఫోన్ అన్లాక్ చేయాలా, వాడి నెంబర్ వెతకాలా, కాంటాక్ట్స్కి డయల్ చేయాలా, ఇట్లా పట్టుకోవాలా, వాడు లేపకపోతే మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రై చేయాలా, లేకపోతే వానికి వాట్సాప్ మెసేజ్ పంపించాలి, ఐమ్ ట్రైంగ్ టు కాల్ యూ, ప్లీజ్ కాల్ మీ బ్యాక్. వీళ్ళు ఆ పని కూడా చెయ్యరు, పిఏ చేస్తారు. సో వీళ్ళు సండే కూడా పని చేయవచ్చు. సండే పని చేయడానికి ఏం ప్రాబ్లం ఉంది వీళ్ళకు? ఫ్యామిలీ ఎంబడి ఉంటాడు, పిల్లలు ఎంబడి ఉంటాడు, వైఫ్ ఎంబడి ఉంటాడు, గ్రాండ్ చిల్డ్రన్ ఎంబడి ఉంటాడు. మందు కూడా తాగుతుంటారు, వైన్ తాగుతారు, గాల్ఫ్ ఆడుతుంటారు. ఆ టైంలో వర్క్ నడుస్తుంటుంది, పక్కన పిఏలు ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఒక టీం ఉంటుంది పిల్లల్ని చూసుకోనికు. సో సండే రోజు వైన్ తాగుతప్పుడు, గాల్ఫ్ ఆడుతప్పుడు ఫోన్ వస్తుంది, పిఏ ఎత్తాడు, సార్కి ఒకరు కనుక్కోండి అంటే వస్తారు. ఇప్పుడు నేను చైర్మన్ అనుకోండి, Vikas sir, so and so has been approved project, only problem is that the raw material will take 2 more days and the cost I think is increasing by 3%. Is it okay? Approved. Send an email to me, I will reply back to it. అంతే, ఈమెయిల్ వస్తుంది, అప్రూవ్డ్ అని రిప్లై కొట్టేస్తాం. మళ్ళీ ఆ మ్యాటరు ఫైనాన్స్ టీం చూసుకుంటుంది. సో వీళ్ళు సండే ఏంది ఎప్పుడు కూడా పని చేయగలుగుతారు. కానీ ఒక ఎంప్లాయీ వాడికి వచ్చే 50,000, 70,000, 1,00,000, 2 లక్షలు పెట్టుకోండి, ఓకే, వాడు 8 అవర్స్ 10 అవర్స్ కంటే ఎక్కువ పని చెయ్యలేడు. మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా పైకి అని ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే కంపెనీ హెడ్స్ ఉంటారో వాళ్ళు పని చెయ్యనికి వాళ్ళకు ఒక మోటివేషన్ చాలా హై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కోట్లలో సంపాదిస్తారు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదిస్తారు. సో వాళ్ళకి సండే పని చేయడానికి, మిడ్ నైట్లో పని చేయడానికి మోటివేషన్ ఏముంటుంది అంటే, ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అయితే కంపెనీ సీఈఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకు భయంకరమైన బోనసెస్ వస్తాయి, పెద్ద పెద్ద బోనసెస్, కమిషన్స్ వస్తాయి. వాళ్ళు ఇయర్కి 20 crores, 50 crores, 100 crores కూడా సంపాదిస్తారు. ఒక ఎంప్లాయీ వాడు ఎంత కొట్టించుకున్నా ఇవాళ రేపు 50 lakhs ప్యాకేజ్ వస్తే 2 lakhs చేంజ్ వస్తుంది టేక్ హోమ్ శాలరీ. సో వాడిని సండే కూడా పని చేయాలా అంటే ఆల్రెడీ డైవర్స్లు అయిపోతున్నాయి, ఆల్రెడీ ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి. సో మనిషి ఎక్కడికైనా పని చేస్తాడు, చెయ్యలేడు. ఒక ఎంప్లాయ్, ఫ్రంట్ లెవెల్ ఎంప్లాయ్ అంటే మీరు డెవలపర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు సింపుల్గా మీ పని చేయాలి, జీతం తీయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే. ఓకే, మీరు కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ అయ్యి సీఈఓ అయితే అది వేరే మాట. ఎస్, సో ఇక్కడ క్యాచ్ ఏంటంటే, ఇక్కడ మొత్తం వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మీరు అయిదామనుకుంటున్నారు అనుకోండి, ఐ వాంట్ టు బికమ్ ఎ చైర్మన్, ఐ వాంట్ టు బికమ్ ఎ సీఈఓ, ఐ వాంట్ టు బికమ్ ఎ లీడర్, దెన్ ఎస్, మీరు అలా ఎంప్లాయ్, ఒక ఫ్రంట్ లెవెల్ ఎంప్లాయ్ ఉన్న స్టేజ్లోనే, అంటే మీరు ఒక 23 ఏజ్ నుండి కూడా మీరు అలా పని చేయాల్సిందే. ఎందుకంటే కంపెనీ లీడర్స్ ఏం చేస్తారంటే, గుర్తుపెట్టుకోండి, మనకు మనలాంటి వాళ్ళే నచ్చుతారు. అర్థమైంది కదా? సో కంపెనీ లీడర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను కంపెనీ సీఈఓ అనుకో, చైర్మన్ అనుకోండి, సో
ఇప్పుడు నేను రిటైర్మెంట్కి నాకు ఇంకొక 5 years టైం ఉంది, నేను రిటైర్ అయిపోతున్నా, ముసలాన్ని అయిపోతున్నా. సో నేను నెక్స్ట్ ఎవరిని ప్రమోట్ చేయాలి నా ప్లేస్లో కానీ ఒక 5 years ముందు నుంచి ఆలోచిస్తుంటా. సో నేను ఎవరిని ప్రమోట్ చేస్తా, ఎవడైతే నాలాగనే ఒక పని పిశాసి ఉంటాడు వాన్నే ప్రమోట్ చేస్తాను నేను, అంతే కదా. ఇప్పుడు నాకు బియర్ తాగడం ఇష్టం అంటే నాకు ఇంకొక మనిషి ఎవడైతే బియర్ తాగుతాడో వాడే ఇష్టం కదా, సింపుల్ మ్యాటర్. సో మీరు ఒక CEO చైర్మన్ అయిదామనుకుంటున్నారంటే మీకు ఇంటికి పోయినాక కూడా పని చేయాల్సి వస్తుంది, వీకెండ్లో కూడా పని చేయాల్సి వస్తుంది. అండ్ మీరు ఆ పని చేసేటప్పుడు సీనియర్స్కి తెలవాలి మీరు ఒక వర్కహాలిక్, మీకు వర్క్ అంటే భయంకరమైన పిచ్చి అని వేరేళ్ళకి తెలవాలి. వేరేళ్ళకి తెలియకుండా మీరు సైలెంట్గా పనిచేస్తుంటే మీ పనిని ఎవ్వరు రికగ్నైజ్ చెయ్యరు, ఎవ్వరు గుర్తించరు, మీకు ప్రమోషన్స్ రావు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే అందరూ కోట్లు సంపాదించేసేయాలి, అందరూ CEOలు అయిపోవాలి అనే అవసరం ఏమీ లేదు. మీకు ఇష్టం ఉంటే కాండి, లేకపోతే సింపుల్ మనిషి ప్రశాంతంగా ఉండి 3 పూటల తిండి తిని రాత్రికి ఒక పెగ్గు మందు కొట్టి నచ్చిన సినిమా చూసి నచ్చిన స్పోర్ట్స్ ఆడుకొని నచ్చిన మోటార్ సైకిల్ కారు నడిపించుకుంటే చాలు జీవితం, దానికంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఓకే, ఎన్ని కోట్లు ఉన్నోడు కూడా తినేది అదే, మనం తినేది అదే, సింపుల్. ఓకే, దీని గురించి కూడా ఒక వీడియో నేను తయారు చేస్తా. నేను రీసెంట్గా 40 ఏజ్ అయినా, 40. సో నా మైండ్ సెట్ డబ్బు దిక్కు చాలా చేంజ్ అయిపోయింది. అదేందనేది నెక్స్ట్ వీడియోస్లో మనం ఒకసారి మాట్లాడతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బడీస్. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి. రిలాక్స్, చిల్, ఎవడేమన్నా మనకు ఫరక్ పడదు, మన పని మనం చేసుకోవాలా. మన దగ్గర స్పెషల్ స్కిల్ సెట్ ఉంటే ఎవడు మనల్ని ఏం చేయలేడు, ఎవడు మనల్ని ఏం బీకలేడు. ఈ వీడియోలో కమెంట్ సెక్షన్లో రాయండి నేను చెప్పిన దాని గురించి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ మీ కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ గురించి. బాయ్.